వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డ్వాక్రా మహిళల సాధికారతకు సాంకేతికత తోడు, రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్. మహిళా సాధికారతకు సాంకేతికతను జోడించి డ్వాక్రా సంఘాల పనితీరును మరింత మెరుగుపరచడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ తెలిపారు. నిడదవోలు మండలం తిమ్మరాజుపాళెం గ్రామంలోని ఎస్కేఎస్ మినీ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని డ్వాక్రా విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లకు మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో డ్వాక్రా సంఘాల కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి మరియు డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి ఈ మొబైల్ ఫోన్లు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. మహిళలు ఆర్థికంగా ఎదగటంతో పాటు సామాజికంగా కూడా నిర్ణయాధికారం కలిగి ఉండాలని, అందుకోసమే సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల నాయకత్వంలోని ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పాటు ఆధునిక పరికరాలను కూడా అందిస్తోందని వెల్లడించారు. వివోఏలు ఇకపై రిజిస్టర్ల నిర్వహణ కంటే మొబైల్ యాప్ల ద్వారా గ్రూపుల సమాచారాన్ని వేగంగా అప్లోడ్ చేయవచ్చన్నారు. రుణ పంపిణీ, పొదుపు వివరాలు తక్షణమే ప్రభుత్వం మరియు లబ్ధిదారులకు తెలిసేలా ఈ సాంకేతికత దోహదపడుతుందని తెలిపారు. ప్రభుత్వ పథకాల సమాచారాన్ని డ్వాక్రా మహిళలకు చేరవేయటంలో ఈ మొబైల్ ఫోన్లు కీలక పాత్ర పోషిస్తాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, డ్వాక్రా సంఘాల ప్రతినిధులు మరియు అధికారులు పాల్గొన్నారు. సోమ మంగత గారపాటి శ్రీదేవి గారు కాల్దరి నుండి వారు, తర్వాత కరుణ గారు కే సావరం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. కరుణ వచ్చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అన్నిటికంటే మించి ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలన్నింటికీ కూడా వెన్నుముకగా నిలిచి ఎప్పుడు ఏ నాయకుడు వచ్చినా, ఎప్పుడు ఏ ప్రభుత్వ కార్యక్రమం జరిగినా ప్రధానంగా మీరు లేదే ఆ కార్యక్రమం సజావుగా జరిగేదానికి అవకాశం ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వివోఏలందరికీ కూడా నమస్సమాజం తెలియజేస్తూ, మీడియా మిత్రులు వచ్చారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ నేను ఇందాక చెప్పిన విధంగా ప్రభుత్వ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా మాకు సంపూర్ణంగా సహకరించేది మీరే. అదేవిధంగా సెల్ఫ్ నుంచి కానీ, డిఆర్డిఏ నుంచి కానీ, అదేవిధంగా మెప్మా నుంచి కానీ ఈ నియోజకవర్గంలో కార్యక్రమాలన్నింటినీ కూడా అత్యద్భుతంగా మీరు విజయవంతం చేశారు. ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క పర్యటన కానీ, అంతకుముందు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు జరిగినటువంటి పెరవల్లో జరిగిన పర్యటన కానీ, వీటన్నిటినీ కూడా విజయవంతం చేయడంలో మీ పాత్ర అనిర్వచనీయం. అందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీతో పాటు ఇవాళ మీ యొక్క సమస్యల్ని నిడదవోలు మండలం నుంచి శ్రీమతి సత్య గారు, కుండ్రాజవరం మండలం నుంచి శ్రీమతి రాజేశ్వరి గారు, అదేవిధంగా పెరవల మండలం నుంచి శ్రీమతి వెంకటలక్ష్మి గారు, దాంతోపాటు మహిళా నాయకులు పెరవలి మండలం నుంచి కాశీ అన్నపూర్ణ గారు, మీరందరూ కూడా మీ సమస్యల గురించి స్పష్టంగా చెప్పారు. ఇవాళ మీ సమస్యల్ని సానుభూతితో అర్థం చేసుకునేటువంటి నాయకత్వం ఇవాళ నిడదవోలు నియోజకవర్గంలో ఉంది. ఇందాక సత్య గారు చెప్పిన విధంగానే మీకు జీతాలు సరైన సమయంలో రావడం లేదన్నప్పుడు వెంటనే స్పందించి పైన మాట్లాడి కొంత మేరకు మీకు జీతాలని ఏర్పాటు చేసినటువంటి సంఘటనని నేను కూడా గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా స్త్రీనిధికి సంబంధించినటువంటి కార్యక్రమంలో కూడా మీరు ఎప్పుడు వచ్చి ఏ కార్యక్రమాన్ని అడిగినా సంపూర్ణంగా సహకరిస్తున్నాను. దాంతోపాటు పెరవల మండలంలో ఇప్పుడే మా రవి జ్ఞాపకం చేస్తున్నాడు, అక్కడ ఎవరో ఒక అధికారితో ఇబ్బందులు ఉన్నాయంటే వెంటనే వారిని మార్పించినటువంటి సంఘటన కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే
రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ తీసుకునేటువంటి నిర్ణయాలు వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి మధ్యలో ఎగ్జిక్యూటివ్స్ గా మన డిఆర్డిఏ పీటీ గారు లాంటి వారు అటువంటి వారు ఎండిఓ గారు ఎంఆర్ఓ వారు ఉంటారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఆ కార్యక్రమాలు అమలు జరగాలంటే ముఖ్యంగా స్వయం సహాయక బృందాల యొక్క కార్యక్రమాలు సజావుగా సాగాలంటే దానికి మాత్రం మీరు లేకపోతే మాత్రం జరగవనేటువంటి మాట కూడా మేము ప్రస్తుతం నమ్ముతున్నాం. ఇవాళ నిడదవోలు నియోజకవర్గంలో మొత్తం స్వయం సహాయక సంఘాలు 5,670 ఉన్నాయి. అందులో ఉన్నటువంటి సభ్యులు 56,615 మంది సభ్యులు ఉన్నారు. అదేవిధంగా గ్రామ సంఘాలు నియోజకవర్గం మొత్తం మీద 164 ఉన్నాయి. వీటి నుంచి రుణం పొందినటువంటి వారు రమారాన్ని 332 కోట్ల 90 లక్షలు 332 కోట్ల 90 లక్షల రూపాయలు ఇప్పటి వరకు మనకి అకౌంట్లోకి వచ్చే అమౌంట్. స్త్రీనిధి రుణం పొందిన సభ్యులు 11,000 మంది, రమారాన్ని 11,044 మంది ఉంటే వారికి 73 కోట్ల 80 లక్షలు ఇచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను. ఉన్నతి రుణం పొందినటువంటి సభ్యులు 390 మంది ఉంటే వారికి 2 కోట్ల 31 లక్షల రూపాయలు రావడం జరిగింది. అదేవిధంగా నిడదవోలు నియోజకవర్గం మహిళా పారిశ్రామిక రుణం పొందిన సంఘ సభ్యులు 1,478 మంది ఉంటే వారికి 21 కోట్ల 90 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. లక్పతి దీది గుర్తించిన సభ్యులు 14,698 మంది ఉన్నారు. నిడదవోలు నియోజకవర్గం 3 మండలాలు నిడదవోలు, పెరవలి, ఉండ్రాజవరం మండలాలకు సంబంధించి గ్రామ సంఘం విఓఏలు మొత్తం 138 మంది ఉన్నారు. మీరు చాలా మంది వచ్చారు. సెల్ ఫోన్ వచ్చిన గ్రామ సంఘాలు 138, ఎన్ని సంఘాలు అంటే వచ్చినాయి. పంపిణీ చేస్తున్న గ్రామ సంఘాలు కూడా 138. ఇది ఊరికే స్టాటిస్టిక్స్ మీకు చూపిస్తున్నా. ఎందుకంటే ఒక్కొక్క మండలంలో ఉన్నటువంటి ఆ గణాంక వివరాలు మీ మండలం వరకు మీకు తెలుస్తాయి, కానీ మొత్తం నియోజకవర్గం మీద ఎంత ఉందనేది చెప్పడానికి ఈ గణాంక వివరాలు వారి దగ్గర తీసుకుని మీకు అందజేయడం జరుగుతుంది. దాంతో పాటు ముఖ్యమైనటువంటి అంశం చెప్పాల్సింది, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏ నాయకుడు అయితే ఆ రోజున డ్వాక్రా సంఘాలు ఏర్పరచడం అనేటువంటి ప్రత్యేక కార్యక్రమంగా చేపట్టి 1995లో ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల నుంచి కూడా స్త్రీ సహాయక సంఘాలు ఏర్పరచుకోవడానికి కృషి చేసినటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో శ్రీ చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి మాటను కూడా మనం స్పష్టంగా గుర్తించాలి. ఆయనకు ముందు డ్వాక్రా సంఘాల యొక్క ఊసు ఎవరో ఎత్తుకోలేదు. ఆ తర్వాత కూడా అంత ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి చేసిన వాళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి గారికి తొలి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఈ స్త్రీ శక్తి సంఘాల విషయంలో ప్రత్యేకమైనటువంటి అభిరుచి ఉంది. దాంతోపాటు ఇవాళ ఏదైతే పంచాయతీరాజ్ శాఖ చూస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా స్త్రీల్ని బలోపేతం చేయాలి, మహిళా సంఘాన్ని బలోపేతం చేయాలి, స్వయం సహాయక బృందాన్ని బలోపేతం చేయాలి, వాటికి తోడ్పడుతున్నటువంటి విఓఏ వ్యవస్థని బలోపేతం చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారనేటువంటి మాట కూడా మీకు మనం చేస్తూ, అందుకే ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నటువంటి మాట, ప్రతి ఇంటికి కూడా ఒక పారిశ్రామికవేత్త తయారవ్వాలని, 1 ఫ్యామిలీ 1 ఇండస్ట్రియలిస్ట్ అనేటువంటి మాటతోటి ప్రతి కుటుంబంలో కూడా మహిళా పారిశ్రామికవేత్తను అభివృద్ధి చెందాలనేటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకోవడం జరిగింది. ఆ లక్ష్యం సాధించాలంటే దానికి 100% మాకు ఎదర నిలబడి సైనికులుగా ఉపయోగపడేది విఓఏలు మాత్రమే అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అటువంటి మీ శక్తి సామర్థ్యాన్ని ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం తక్కువ అంచనా వేయదు. మిమ్మల్ని ప్రత్యేకించి మీరు చేస్తున్న కార్యక్రమాలని కూడా ప్రభుత్వం ఎప్పుడు కూడా గమనిస్తూ ఉంటుంది. మిమ్మల్ని బలోపేతం చేయడానికే అన్ని విధాలా కృషి చేస్తాం.